ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అరేంజ్ ద అరేంజ్ ద ఫ్రాక్షన్స్ ఇన్ ఏ అసెండింగ్ ఆర్డర్. సో ఏమిటి 5/9, 4/7, 3/5, 2/3. సో అసెండింగ్ ఆర్డర్ చిన్న నుంచి పెద్దగా. ఫస్ట్ అది వీటిలో చిన్నది ఏది కనిపెట్టాలి అంటే ఫస్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత 4, ఈ రెండు డిఫరెన్స్ ఎంత 3, ఈ రెండు డిఫరెన్స్ ఎంత 2, ఈ రెండు డిఫరెన్స్ ఎంత 1. డిఫరెన్స్ ఏదైతే తక్కువ ఉండిద్దో అది పెద్దదని చెప్పుకున్నాం కదా. సో ఇది తక్కువ ఉంది, దాని తర్వాత ఇది తక్కువ ఉంది, దాని తర్వాత ఇది తక్కువ ఉంది, దాని తర్వాత ఇది తక్కువ ఉంది. కాబట్టి చిన్న నుంచి పెద్దదికి అరేంజ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఎక్కువ ఉందో చిన్నది కదా, ఇక్కడ 4 డిఫరెన్స్ ఉంది కాబట్టి 5/9, దాని తర్వాత 4/7, 3/5, 2/3. సో ఇది అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి ఆన్సర్ ఇదే. 5/9, 4/7, 3/7, 2/3. ఫస్ట్ క్వశ్చన్ అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ ద ఈక్వేషన్ అని 2 1/2 + 3/6 - 1.9 అంటే అంత ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది చూద్దాం. 2.5 అంటే ఎంత 2.5 అంటే ఎంత 2.5 అనే కదా. సో దాని తర్వాత ప్లస్ 3.6 ఈ రెండు కలుపుకున్నాం ఎంత 25, 36, 25, 36, 5 వాళ్ళు 11, 2 3 5, 2 3 5 1 6. సో 6 1 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటున్నాం. 6.1 - 1.9 కదా. 11 నుంచి 9 పోతే 2, 5 ఉంటుంది ఇక్కడ. 5 నుంచి 1 పోతే 4. సో 4.2 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ ది ఫాలోయింగ్ సమ్ అని ఇచ్చాడు. 7 1/4 - 5/6 డివైడెడ్ బై 1/3 - 1/2 ఇంటూ 3/4 - 1/4 ఇలా ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంటూ ఇక్కడ బ్రాకెట్ ఉంది. సో 3/4 - 1/4 అంటే ఎంత 2/4. రెండు సేమ్ టర్మ్స్ లైక్ టర్మ్స్ పైనవి అంటే కింద రెండు సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఈ నెంబర్ ఇది ఈ గుర్తు ఏంటో అదే చేస్తాం. 4 అంతే వేసుకున్నాం. 3 - 1 అంటే ఎంత 2 అది వేసుకున్నాం. ఇంటూ 1/2 ఉంది. సో క్యాన్సిల్ చేసుకున్నాం. ఎంత మిగిలింది ఇంకా 1/4. ఇదిగో 1/4. ఇంకా ముందు ఎంత ఉంది 1/3 - 1/4 అంటే ఎంత 1/3 - 1/4 అంటే ఎల్సిఎం ఎంత రెండింటికి 12. 12లో 3 ఎన్నిసార్లు పోయిద్ది 4 టైమ్స్ పోద్ది. 12లో 4 ఎన్నిసార్లు పోయిద్ది 3 టైమ్స్ పోద్ది అంటే 1/12. ఇది మొత్తం 1/12 అని. ఓకే, ఇది మొత్తం 1/12 అంట. సో రాసుకున్నాం 7 1/4 - 5/6 డివైడెడ్ బై కాబట్టి 1/12 ఉంది. కింద 1/12 వచ్చింది కదా. సో అప్పుడు మనం ఏది రాసుకుంటాం, పైకి వెళ్తే 12/1 అయ్యిద్ది. సో అంతే కదా మనం చెప్పుకుంది. సో క్యాన్సిలేషన్ చేద్దాం. 6 ఎన్నిసార్లు పోయిద్ది 2 సార్లు పోయిద్ది. సో ఇప్పుడు ఇదంతా 5 2 10 అంటే 7 1/4లో నుంచి 10 తీసేయాలి. అంత 4 28 1 29 29/4. ఓకే, 29/4 - 10 ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం, ఇంటూ చేసుకుంటాం అని చెప్పారు. 4 10 40 అంటే 29 - 40/4. 40లో నుంచి 29 పోతే అంత -11. -11/4 మన ఆన్సర్. -11/4 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అరవింద్ స్టార్టెడ్ ఏ బిజినెస్ by investing Rs 80,000. After 4 months, Bhavin joined with 1,20,000 and end of the 8 months from the start. And end of the 8 months from start, Chandan joined with
joined with 1,60,000. At the end of the year, profit is at end of year profit is 1,05,000. క్యాలిక్యులేట్స్ చందన్ షేర్. క్యాలిక్యులేట్ ద చందన్ షేర్ అడిగాడు. అంటే ముగ్గురు ఉన్నారంట. ఫస్ట్ ఈ అరవింద్ అనేవాడు కంపెనీ స్టార్ట్ అవ్వగానే సంవత్సరం మొత్తం ఉన్నాడు. సో 80,000 పెట్టుకున్నాడు అంట వాడు సంవత్సరం మొత్తానికి. ఆఫ్టర్ 4 months అంటే 4 months అయిపోయిన తర్వాత భవీన్ జాయిన్డ్ విత్ 1,20,000. అంటే ఇతను ఎన్ని రోజులు ఉన్నట్టు, తను ఎన్ని నెలలు ఉన్నట్టు, 4 months అయిపోయాక వచ్చాడు. అంటే 8 నెలలు తిని ఉన్నాడు. ఎంత డబ్బులతో? 1,20,000తో. ఆ తర్వాత ఆఫ్టర్ ద 8 months ఫ్రమ్ ద స్టార్ట్ అంటే 8 నెలలు అయిపోయిన తర్వాత ఈ చందన్ అనేవాడు 1,60,000 రూపీస్తో వచ్చాడు. అంటే చందన్ ఎన్ని నెలలు ఉన్నాడు? 1,60,000తో 4 నెలలు మాత్రమే ఉన్నాడు. ఎందుకు? 8 నెలల తర్వాత వచ్చాడు. సో వాడు మొత్తం టోటల్ ప్రాఫిట్ ఏమో 1,05,000 అయింది. చందన్ షేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇంకా క్లియర్గా చూద్దాం. ఓకే, అరవింద్ ఫస్ట్. అరవింద్ ఏమో 80,000తో 12 నెలలు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవడు? భావిన్ అనేవాడు 1,20,000తో 4 నెలల తర్వాత వచ్చాడు. అంటే 8 months ఉన్నాడు. 4 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి 4 నెలలు కౌంట్ చేసుకొని 8 మంది ఉన్నాడు. ఇదే మనం కౌంట్ చేసుకోవాలి. దాని తర్వాత చందన్ అనేవాడు 8 నెలలు అయిపోయిన తర్వాత వచ్చాడు. ఎంత డబ్బుతో? 1,60,000తో తిను 8 నెలలు అయిపోయిన తర్వాత వచ్చాడు. అంటే బిజినెస్లో ఎంత ఉన్నాడు? 4 నెలలు మాత్రమే ఉన్నాడు. సో 4 ఎక్కం కొట్టేస్తున్నాం. 4 ఒకట్లో, 4 2, 4 3, సున్నాలు కూడా కొట్టేస్తున్నాం. ఎన్ని సున్నాలు? 4 సున్నాలు. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4. ఏమేమి మిగిలినాయి? 8 ఇంటూ మిగిలినవి చూద్దాం. 8 3 24, 12 2 24, 16 ఒకట్లో 16. ఓకే, 11లో 16. ఇప్పుడు కొట్టేద్దాం 4 ఎక్కం. 4 6లు 6 ఎక్కం కొట్టేద్దాం. 6 4లు 4, 4 6లు 4 6లు 4 4లు. ఓకే, ఇంక ఇప్పుడు 2 ఎక్కం. 2 3లు 2 3లు 2 2లు. ఓకే ఓకే, ఇప్పుడు ఎంత మిగిలింది? 3 3 6. 3 3 ఎంత? 6. 6 2 8. సో 8 పార్ట్ల వాల్యూ 1,05,000 అయితే చందన్ వాల్యూ ఎంత? అంటే 2 పార్ట్ల వాల్యూ ఎంత? ఇక్కడ ఎంత అయింది? 8 రెండో వాళ్ళని దేంతో డివైడ్ అయింది? 4తో డివైడ్ అయిపోయింది. కాబట్టి దీన్ని కూడా మనం 4తో డివైడ్ చేస్తే అదే మన ఆన్సర్. లేదు నేను క్రాస్ మల్టిపుల్ చేసుకున్నా అన్న వచ్చింది. 8 పార్ట్లు 1,05,000 అయితే 2 పార్ట్ల వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 8 ఇంటూ 2/8. 4తో డివైడ్ చేద్దాం. 10 1,05,000 అంతే. 4 2 8, 25 వచ్చింది. 4 6లు 24, 10 వచ్చింది. 4 2 8, మళ్ళీ 8 కదా, ఇంకా 2 వచ్చింది. 4 5లు 20. సో 26,250 మన ఆన్సర్. 26,250 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 10 and 100 and 250 which are divisible by 11? సో ఇది యావరేజ్ ఖచ్చితంగా 11తో డివిజిబుల్ అవుతుందంటే ఖచ్చితంగా ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉండాలి కదా. వీటిలో 11 మల్టిపుల్ ఏంటిది? 176. 6 + 1 7. 7 మధ్యలో దానికి ఈక్వల్ అయింది కాబట్టి ఇదే కదా మన ఆన్సర్. సో 11 మన ఆన్సర్. లేదు ఈ లెక్క వేరేగా డిఫరెన్స్గా ఇచ్చాడు అనుకో చూద్దాం. సో వేటి మధ్య ఉండాలి? 100 మధ్య ఉండాలి, 250 మధ్యలో ఉండాలి. సో అంటే 100కి తర్వాత ఉండాలి, 250కి ముందు ఉండాలి కదా. సో నేను ఎలా ప్రొసీడ్ అవుతున్నానంటే 100 తర్వాత వచ్చే ఫస్ట్ 11 మల్టిపుల్ ఏంటిది? 100 తర్వాత వచ్చే ఫస్ట్ 11 మల్టిపుల్ 110 అంతే కదా. 11 10లు 11 9లు 99, 11 10లు 110. ఓకే, ప్లస్ 250కి ముందు వచ్చే లాస్ట్ 11 మల్టిపుల్ ఏంటిది అంటే 242. సరిపోయింది కదా. 2 + 2 4 క్యాన్సిల్ అయిపోద్ది.
సో ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అన్న యావరేజే కదా. సో ఇప్పుడు చేద్దాం. 242 ప్లస్ 110, 242 ప్లస్ 110 ఎంత అయ్యా అంటే 352. 352 2తో డివైడ్ చేద్దాం. 2 17 34, 12 మిగిలింది, 2 6. సో 170 ఎక్కడ వచ్చింది, 170 ఎక్కడ వచ్చింది. సో నేను డైరెక్ట్గా ఏం చేశాను అంటే 11తో ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి కాబట్టి వచ్చే యావరేజ్ కూడా ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి నేను ఏం వేసాను, 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసా, 176 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ల్యాండ్ లార్డ్ bought a flat for 8 lakhs. Bought for 8 lakhs. He want to earn a 9% return on his investment after paying 2,000 per month for maintenance. What should be the monthly pay? What should be the monthly rent? సో మంత్లీ రెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూద్దాం. ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడంట. సో తను ఫ్లాట్ కొనుక్కున్నాడంట. అంత 8 lakhs కొనుక్కున్నాడంట. హీ వాంట్ టు అర్న్ 9% రిటర్న్స్. 9% రిటర్న్ అంటే ఇందులో 9% ఎంతో మనం తెలుసుకోవాలి. సో తను ఇన్వెస్ట్ చేసిన తర్వాత అందులో 9% రిటర్న్ కావాలని తను కోరుకున్నాడంట. సో అలా అంత ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఒక నెలకి 9% రిటర్న్ కావాలని కోరుకున్నాడు. ఓకే, కానీ అది సంవత్సరం అయింది. ఓకే, సంవత్సరానికి మనం ఎంత కనుక్కోవాలి. సో తను ఎంత పే చేస్తున్నాడు, నెలకి 2,000 పే చేస్తున్నాడు అంట. నెలకి 2,000 పే చేస్తున్నాడు. ఓకే, ఒకవేళ తను కనుక తను దాన్ని రెంట్కి ఇవ్వాలనుకున్నాడు. సో మంత్లీ రెంట్ ఛార్జ్ ఎంత అంటే ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా చేయాలి. సో ఫస్ట్ ఎంత అన్నాడు, 8 lakhs. 8 lakhsలో తను 9% రిటర్న్స్ చేస్తున్నాడు అని చెప్పుకున్నాం. 9% ఆఫ్ 8,000 ఎంత, 9% ఆఫ్ 8 lakhs, 80 lakhs. సున్నాలు 2 సున్నాలు పోతాయి, 8,72, ఇంకా 3 సున్నాలు ఉంటాయి. అంటే 7,200 సంవత్సరానికి చేస్తున్నాడు. 72,000 సంవత్సరానికి చేస్తున్నాడు. ఓకే, సో అదే 72,000 సంవత్సరానికి చేస్తున్నాడు. సో నెలల వారీగా కనుక్కోవాలంటే ఏం వేయాలి, బై 12 వేయాలి. ఓకే, నెలల వారీగా కనుక్కుంటున్నాను ఇప్పుడు. ఎంత, 6,000. ఓకే, అంటే తను నెలకు 6,000 కడుతున్నాడు. కాబట్టి ఆప్షన్లో 6,000 ఉంటుంది. 6,000 టిక్కు కొట్టకూడదు. ఎందుకు, తను మళ్ళీ నెలవారీగా 2,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నెలల వారీగా 2,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి 6,000కి ఆ 2,000 కూడా కనుక్కుంటే టోటల్ రెంట్ వస్తుంది. 6,000కి ఆ 2,000 కూడా కనుక్కుంటే టోటల్ రెంట్ వస్తుంది. సింపుల్, ఎక్కడేం చేయాలి. సో తను ఏం చేస్తున్నాడు, ఒక మనిషి ఉన్నాడు, 8 lakhs ఫ్లాట్ కొనుక్కున్నాడు. సో తను ఏం చేస్తున్నాడు, వాడికి యాన్యువల్ ఇంట్రెస్ట్ ప్రతిసారి అంటే సంవత్సరానికి 9% యాన్యువల్ ఇంట్రెస్ట్ రావాలని తను కోరుకున్నాడు. అంటే 9% అంటే అంత 80 lakhsలో 72,000 అదే వేసుకున్నాం. సో సంవత్సరం మొత్తానికి కావాలి కాబట్టి సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. కాబట్టి నెలకి ఎంత ఫస్ట్ మనం కనుక్కోవాలి. సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. 72,000 ఎంత అవుతాయి అంటే నెలకి 6,000 చొప్పున అవుతాయి. నెలకు 6,000 చొప్పున అవుతాయి. 6,000 ఆప్షన్లో ఉంటుంది, కానీ అది టిక్కు కొట్టకూడదు. ఎందుకయ్యా అంటే తను ఈ 2,000 ప్రతి నెల ఖర్చు పెడుతున్నాడు. ఈ 2,000 ప్రతి నెల ఖర్చు పెడుతున్నాడు అంటే ఈ 6,000తో పాటు ఈ 2,000 ప్రతి నెల ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి ఈ రెండు కలుపుకుంటే రెంట్ అయ్యింది. 6,000 నుంచి 2,000 కలుపుకుంటే 8,000 ఆన్సర్ వచ్చింది. సో 8,000 తను రెంట్కి కట్టుకుంటున్నాడని మనం చెప్పాలి. సో 8,000 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, an amount is said to be doubled అంటే ఎంత, 2 times doubled in 5 years. So how many years it will take to grow 8 times. అంటే ఒక అమౌంట్ ఉందంట, అది 5 ఏళ్లలో డబుల్ అయిద్దంట. సో అదే 8 times అవ్వాలంటే ఎంత టైం పట్టిద్ది అన్నాడు. సింపుల్, 2 డబుల్ అవ్వడానికేమో 5 years పట్టింది.
మరి 8 టైమ్స్కి ఎంత? 8 టైమ్స్కి ఎంత అని అడుగుతున్నాడు. మనం చేయాల్సింది ఏం లేదు. 2/2 ఏమో 5 అయింది. 8ని ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసుకుందాం అనుకో, టైం వచ్చేస్తుంది. 3 × 5 ఎంత? 15. సో 15 మన ఆన్సర్. 15 మన ఆన్సర్. ఈ లెక్క ఇలా మాత్రమే చేయాలి. సో 15 మన ఆన్సర్. ఈ లెక్క బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సుమన్ పర్చేస్డ్ 25 liters of milk for 45 rupees per liter, and 15 liters of milk 15 liters of milk at 50 liters per meter. She combined both quantities. Quantities అంటే లీటర్స్, 2 లీటర్స్ని కలిపేసింది అనమాట. both quantities and sold for 48 per liter. What was her profit or loss? సో తనకి ప్రాఫిట్ వచ్చిందా ఆర్ లాస్ వచ్చిందా? లాస్ వచ్చిందా కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ 2 షాపులకి వెళ్ళి ఉంటుంది మేబీ. ఫస్ట్ 25 లీటర్స్నేమో 45 రూపీస్కి కొందంట. నెక్స్ట్ 15 లీటర్స్నేమో 50 రూపీస్కి కొందంట. దాని తర్వాత వచ్చినాయి కదా, ఈ రెండింటిని కంబైన్ చేసేసిందంట. రెండింటిని కంబైన్ చేసేసి లీటర్న 48 రూపాయలకి అమ్మిందంట. సో తనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. మనం క్రికెట్ లెక్క చెప్పుకోవాలా, సేమ్ అంతే లెక్క. ఒక ఇన్నింగ్స్లో అంత కొట్టాడు, ఇంకో ఇన్నింగ్స్లో అంత కొట్టాడు, టోటల్ ఇన్నింగ్స్లో అంత కొట్టాడు, సేమ్ అంతే. సో ఫస్ట్ 25 లీటర్లనేమో ఒక్కొక్క లీటర్ని 40 చొప్పున కొంది. ఓకే, నెక్స్ట్ 15 లీటర్లనేమో 50 రూపీస్ చొప్పున కొంది. సో 25 ఇప్పుడు 25 × 40 యాచ్ వేద్దాం. 25 5లు 125, 5 ఇక్కడ రాసుకున్నాం. 25 4లు 100, 100 ఒక 12, 112. ఓకే, ఇప్పుడు 15 5లు 75, ఒక 5, 15 5లు 75, ఒక 0 పక్కన 750. సో ఓకే, 750 ఎంత? 2 ఒక 5 7 1 1 8 1 7 8 1875 వచ్చినాయి. ఎంత? ఈ రెండు విడివిడిగా అమ్మితే. ఓకే, ఆమె ఏమంది? కంబైన్డ్గా అమ్మిందంది. అంటే ఈ క్వాంటిటీని కంబైన్డ్గా అమ్మిందంది. అంటే అంత 25 లీటర్లని 15 లీటర్ని కలిపి 48 రూపాయలకి అమ్మిందన్నాం. అంటే అంత 40 లీటర్ని ఒక్కొక్క లీటర్కే 48 అమ్మింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. 40 ఓకే, 48 4 వేద్దాం. 48 4 4 8 32, 4 4 16 3 19 19 20. ఓకే, 19 20. సో పక్కన 0 ఎందుకు పెట్టుకున్నాడు? ఇక్కడ 0 ఉంది కదా, అందుకు పెట్టుకున్నాం. సో తను విడివిడిగా అమ్మితేనేమో 1875 వచ్చేవి, కానీ ఎంత వచ్చినాయి? 1920 వచ్చాయి. ఆమెకు లాభమా నష్టమా? లాభం. ఎంత లాభం అంటే 1920 నుంచి 1875 తీసేస్తే ఎంత లాభమో అంత లాభం. 10లోంచి 5 పోతే 5, 11లోంచి 7 పోతే 4. సో తనకి 45 రూపాయలు ప్రాఫిట్. ప్రాఫిట్ ఇంతే, సేమ్. ఫస్ట్ ఏం చేయలేదు, తను 45 రూపీస్కి 25 లీటర్స్ని 45 కొంది, అది రాసుకున్నా. నెక్స్ట్ 15 లీటర్లని 50 లీటర్, అది ఒక్కొక్క లీటర్ని 50కి అమ్మింది. అంత కొంది. అప్పటికి ఎంత వస్తాయి డబ్బులు? ఈ రెండుకి ఎంత ఖర్చు పెట్టింది? 1875 ఖర్చు పెట్టింది. దాని తర్వాత ఈ రెండు క్వాంటిటీస్ కలిపేసిందంట. అంటే 25 లీటర్లు కలిపేసింది, ఈ 15 లీటర్లు రెండు కలిపితే ఎంత వచ్చింది మనకి? 40 లీటర్లు వచ్చింది. సో ఈ మిక్స్చర్ని ఆమె ఒక్కొక్క లీటర్ని 48 రూపాయలకి అమ్మింది. అమ్మినప్పుడు ఆమెకు టోటల్ ఎంత వచ్చింది? 1920 వచ్చింది. 1875కి అమ్మింది, 1920 వచ్చిందంటే లాభం వచ్చినట్టే కదా. ఎంత లాభం? 45 రూపీస్ లాభం. ఓకే, అదే ఆన్సర్. 45 మా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ రిటైలర్ మార్క్స్ యాన్ ఏసీ 80% అబౌవ్ కాస్ట్ ప్రైస్. అంటే ఒక రిటైలర్ 80% వాడుకున్న కాస్ట్ ప్రైస్ కంటే 80% పెంచాడంట. అంటే 100 అనుకో, 80 పెంచాడంట. హీ ఆఫర్స్
డిస్కౌంట్. హీ ఆఫర్స్ ఫస్ట్ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ మార్కెట్ ప్రైస్. అంటే మంచి పని కూడా చేశాడు. 80% పెంచాడు కదా, సో మనం ఏమన్నా మనకి ప్లస్ పాయింట్ వచ్చిందిలే అని 25% ఫస్ట్ డిస్కౌంట్ మనకి ఇచ్చాడు. దాని తర్వాత డ్యూరింగ్ ఫెస్టివ్ ఆఫర్ హీ యాడ్ హీ గేవ్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 10%. He gave additional discount of 10% if the final selling price is is 15,022. Find the approximate కాస్ట్ ప్రైస్. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. అంటే ఒక రిటైలర్ ఉన్నాడంట, ఒక వస్తువుని 80% పెంచాడంట. దాని మీద ఉన్న కాస్ట్ ప్రైస్ కంటే 80% పెంచాడు. సో అలా పెంచడం వల్ల ఏమైంది, తను డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాడు. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ డిస్కౌంట్ కింద 25% ఇచ్చాడు. 25% డిస్కౌంట్ ఇచ్చేసాడు. దాని తర్వాత మళ్ళీ సరిపోదులే అని ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు తను మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో అలా ఇచ్చినప్పుడు తను ఎంతకు అమ్మాడయ్యా అంటే 15,552కి అమ్మాడు. కానీ ఫస్ట్ ఈ ఇలా పెంచకముందు ఉన్న కాస్ట్ ప్రైస్, ఆ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ నేను కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకుంటున్నా. దాని మీద ఎంత పెంచాడు, 80 పెంచాడు. అంటే 100 మీద 80 పెంచాడు, 180 అయింది. దాని తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ 25% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100లో 25% పోగా మిగిలిన ఎంత పర్సెంట్ మిగిలిద్ది 3/4 మిగిలిద్ది. 3/4 అంటే ఎంత, 7/5. సింపుల్. 25% ఉంది, 25% డిస్కౌంట్ ఇచ్చాడు. అది ఇంకా ప్రైస్లో కలవదు కాబట్టి 25% డిస్కౌంట్ ఇచ్చేసాడు. ఇంకెంత ఉంటుంది మిగిలింది, 3/4 ఉంటుంది. అంటే 75% కదా, 100లో 25% పోయింది, 75% మిగిలిపోయింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చేసాడు. ఓకే. 100లో 10% డిస్కౌంట్ ఇస్తే అంటే 100 ఉంది, 100లో 10% ఇచ్చేస్తే ఇంకెంత మిగిలిద్ది, 90 మిగిలిద్ది. అంటే 90/100 మిగిలిపోయింది. సో ఈ మొత్తం టోటల్ వాల్యూ ఎంత అంటే 15,512. సో ఇది వేసుకునే పద్ధతి. ఫస్ట్ ఒక రేట్ ఎంత ఉంటుందో అది మనకు తెలియదు. 80 పెంచుకున్నాడు, 100 మీద 80 పెంచుకున్నాడు కాబట్టి 180 రాసుకున్నాం. 25% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి 3/4 ఎందుకు రాసావు? 25% అంటే ఎంత, 25% అంటే 1/4. 100లో 1/4 పోతే, లేదా 1లో 1/4 పోతే ఎంత, 3/4. మనకు అనుకోవాల్సిన కాస్ట్ ప్రైసే కదా, కాబట్టి ఇది డిస్కౌంట్ కాకుండా మిగిలిన వాల్యూలు రాస్తున్నాం. సో దాని తర్వాత 100లో 10% డిస్కౌంట్ ఇచ్చేసాడు. ఎంత మిగిలిద్ది, 90 మిగిలిద్ది. 100లో 10% డిస్కౌంట్ ఇస్తే 90 మిగిలింది. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అయింది అంటే 15,512 అయింది. 15,552 అయింది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ ఇంటూ 18/10 ఇంటూ 3/4 ఇంటూ 9/10 ఈక్వల్ టు 15,552. సో ఎంత ఉంది. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇవన్నీ చేయాలి. ఓకే. ఈ మొత్తం అవతల తీసుకెళ్దాం. 15, 5, 5, 5, 2 ఇవన్నీ బైలో ఉన్నాయి. ఇటు వస్తే ఏమైతే మల్టిప్లికేషన్ అవుతాయి. 10 ఇంటూ 10 ఇంటూ 4/18 ఇంటూ 3 ఇంటూ 9. ఇప్పుడు చూద్దాం. ఒక 5 కదా, నేను 4 5 రాసేసా. 5 3 15, 3తో పోయిద్దని చూస్తున్నాం. 5 3 15, ఒక 3 18 పోయిద్ది. 9 ఆకులన్నా పోయిద్ది డైరెక్ట్గా. 9 కొట్టేస్తున్నాం. 9 ఎన్నిసార్లు పోయిద్ది ఇక్కడ, 9 1 9, 6 ఉంది ఇక్కడ, 65. 9 7 63, ఇంక 25 ఉంది ఇక్కడ, 25. 9 6 9 2 18, 18లోంచి 25లోంచి 18 చేస్తే 7, 7 2 72 మిగిలింది. ఓకే. 9 8 72. ఓకే. ఇప్పుడు క్యాన్సిలేట్ చేద్దాం. మళ్ళీ 3 ఎక్కం కొట్టేస్తున్నాయి ఈసారి. 3 17లో పోయిద్దా, 3 పోయిద్ది. ఎందుకు, 7 2 9, 10 18 18. కాబట్టి చూద్దాం. 3 ఎన్నిసార్లు పోయిద్ది, 17లో 3 5 15, 2 మిగిలిద్ది. 22 ఉంది. 3 7 21, 3 7 21. ఇంకెంత ఉంది పక్కన, 22 ఉంది కదా, 3 7 21, 1 మిగిలింది. 1 8 18. 3 ఎన్నిసార్లు పోయిద్ది, 18లో 6 సార్లు పోయిద్ది. ఓకే. 576 వచ్చింది. ఇప్పుడు 18తో కొట్టేస్తాం. అంటే 18తోనే కొట్టేద్దాం, పోయేటట్టు ఉంది. 18 ఎన్నిసార్లు పోయిద్ది, 18 2 18 3 54. ఇంకెంత మిగిలిద్ది, 57 నుంచి 54 పోతే 3. కాబట్టి ఇంకా 2.
36 36 వచ్చింది కదా, 18 రెళ్ళు 36. ఓకే, అంటే మొత్తం కొట్టుకుపోయింది. ఇంకెంత ఉంది, ఇంకా 32 ఇంటూ 4 మిగిలినవి 32, 10, 10, 4, 10, 10 ఎంత 100. సో 32 4తో మల్టిప్లై చేస్తాం, ఎంత వచ్చింది 128. ఇక్కడ 100 ఉంది కదా, 2 సున్నాలు. సో మన ఆన్సర్ ఎంత అయ్యా అంటే 12,800. 12,800 మన ఆన్సర్. అంటే ఈ ఎక్స్ వాల్యూ 12,800. సో అది క్యాలిక్యులేట్ చేసుకునే పద్ధతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 15 days and B takes 20 days. If they work together for 4 days, how much work will remain? సో ఇలా అడిగాడు. ఏ అనేవాడు 15 డేస్లో చేస్తాడంట, బి అనేవాడు 20 డేస్లో చేస్తాడంట. సో వాళ్ళిద్దరు 4 రోజులు కలిసి పని చేస్తే ఎంతవరకు మిగిలిపోయిద్ది అని అంటున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఏ 15 రోజుల్లో చేస్తాడు, బి 20 డేస్లో చేస్తాడు. ఎల్సిఎం 60, 60 15 ఎన్నిసార్లు పోయిద్ది, 4 సార్లు పోయిద్ది. 60, సో 60 20 ఎన్నిసార్లు పోయిద్ది, 3 సార్లు పోయిద్ది. సో ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తానన్నారు, 4 రోజులు. ఇద్దరు కలిపి 4 రోజులు, 7 4 28. సో ఎంత వచ్చింది, ఇంకా మిగిలింది 10లోంచి 8 పోతే 2, ఇంకెంత ఉంది ఇక్కడ 5 ఉంటుంది, 5లోంచి 2 పోతే 3. సో మనం ఇంకెంత మిగిలిందని ఎంత చెప్పాలి అంటే 32 టోటల్ వర్క్. సో 60లో 28 పార్ట్లు కంప్లీట్ చేశారు, ఎంత మిగిలింది ఇంకా 32 పార్ట్లు బై 60. సో 32/60 మిగిలింది. దీన్ని ఇంకా రెడ్యూస్ చేయొచ్చు. ఏకంతో 8, 4 ఏకంతో 4 8, 4 15. సో 8/15 వర్క్ మిగిలిపోయింది. 8/15 వర్క్ మిగిలిపోయింది. సో అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ బుల్లెట్ ట్రైన్ కవర్స్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇన్ 30 meters in 30 minutes at an average speed of 240 km/h. అంటే ఒక బుల్లెట్ ట్రైన్ ఉందంట, దానికి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉందంట. సో అదేంటిది 240 కిలోమీటర్స్ని 30 minutesలో కవర్ చేసేయాలి. సో కానీ ఏమైంది, డ్యూ టు ట్రాక్ మెయింటెనెన్స్, అంటే కొంతమంది ట్రాక్ మెయింటెనర్స్ ఏం చేస్తున్నారు, ట్రాక్ మెయింటెనెన్స్ వల్ల దాని స్పీడ్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, దాని స్పీడ్ ఇంక్రీజ్ అయ్యింది ఎంత 20%. దాని డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు, అది ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. సో ట్రాక్ మెయింటెనెన్స్ వల్ల ఇది మొత్తం తిరిగి వెళ్ళాలి. సో అలా ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది. కానీ అది ఇన్ టైంలో వెళ్ళాలంటే దాని యొక్క న్యూ యావరేజ్ స్పీడ్ ఎంత? సింపుల్ క్వశ్చన్. సో ఫస్ట్ దాని యావరేజ్ స్పీడ్ తీసుకుంటాం. దాని యావరేజ్ స్పీడ్ తీసుకున్నాం 240. 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు కదా. సింపుల్, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఎందుకు, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ పెరిగితే స్పీడ్ పెరిగిద్ది, టైం పెరిగిద్ది. ఇక్కడ డిస్టెన్స్ పెరిగింది, వాడు ఏమన్నాడు, యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు. స్పీడ్ పెరిగిద్దా పెరగదా, పెరిగిద్ది. సో 240 అన్నాడు, 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 240లో 20% ఎంత, సో 240లో 20% అంటే ఎంత 1/5 కదా. 5 ఎన్నిసార్లు పోయిద్ది, 5 4 20, 5 8 40. సో 48 ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే 240 మీద 48 ఇంక్రీజ్ అయితే స్పీడ్ ఎంత 288. సో ఇదే మన న్యూ యావరేజ్ స్పీడ్. ఈ మోడల్ ఇంపార్టెంట్. సింపుల్, ఏం చేయాలి, ఫస్ట్ దాని స్పీడ్ తీసుకున్న 240 తీసుకున్న 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 10% 24 కాబట్టి 20 అంటే 10కి ఇంటూ 2 చేసుకోవడమే కదా. సింపుల్, 24 × 2 48. సో 240 + 48 = 288 మన ఆన్సర్. ఇది సెకండ్ మెథడ్, ఇది ట్రెడిషనల్ మెథడ్. ఓకే, 248 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 cars X and Y స్టార్ట్స్ ఫ్రమ్ 360 meters అపార్ట్. అంటే ఎక్స్ ఎక్కడ ఉంది, వై ఎక్కడ ఉంది అనుకున్నాం అనుకో. వీరంటి మధ్య డిస్టెన్స్ ఎంత 360. సో విత్ కాన్స్టెంట్ స్పీడ్స్, దీని స్పీడ్ ఎంత ఉందో దీని స్పీడ్ అంతే ఉందంట. ఇఫ్ దే మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ దే విల్ మీట్ ఇన్ 40 hours. అంటే టువర్డ్స్ అంటే ఏంటి, సేమ్ డైరెక్షన్ కదా. అంటే టువర్డ్స్ అంటే ఇటు ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు స్పీడ్ రిలేటివ్ స్పీడ్ ఏమైంది, ప్లస్ అయింది. అంటే x + y = 360/4. ఇది స్పీడ్ కదా, మనం కనుక్కోవాల్సింది స్పీడ్ కాబట్టి x + y 360/4. డిస్టెన్స్ బై టైం ఎంత వచ్చింది 4. ఎంత వచ్చింది
90 వచ్చింది. అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ 90. ఇఫ్ దే మూవ్స్ ఇన్ సేమ్ డైరెక్షన్, అంటే రెండు ఇలా వస్తే, అంటే ఇది ఎలా వస్తుందో ఇది ఎలా వస్తుంది అలా వెళ్తే కనుక అవి 12 అవర్స్లో మూవ్ అవుతాయి అని చెప్పాడు. అంటే అలా సేమ్ డైరెక్షన్ అంటే ఏ వాల్యూ వచ్చింది? ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా? మైనస్ వచ్చింది. కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 360/12 ఎంత వచ్చింది? 12లో 36 సార్లు పోయింది, 30 సార్లు పోయింది. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఎక్స్? స్పీడ్ ఆఫ్ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 360/4. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ప్లస్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, 90 వచ్చింది. ఎక్స్ మైనస్ వై సేమ్ డైరెక్షన్ 360/12 30 వచ్చింది. ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సింపుల్. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 90, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 30. ఎడిషన్ చేద్దాం, రెండు ఎడిషన్. సో ఎడిషన్ ప్లస్ వై మైనస్ వై ఏమైంది? క్యాన్సిల్ అయిపోద్ది. సో 2x ఈక్వల్ టు 120, ఎక్స్ ఈక్వల్ టు 120/2 60. సో ఎక్స్ యొక్క స్పీడ్ ఎంత? 60. అప్పుడు వై స్పీడ్ ఏమైద్ది? 30 అయింది, అంతే కదా. ఇక్కడ 60 పెట్టుకున్నాం అనుకో, 60 మైనస్ వై ఈక్వల్ టు 30. వై ఈక్వల్ టు ఏమైద్ది? ఇది తెలియదు, అది లోపలికి వచ్చింది. సో 30 మన ఆన్సర్. ఇక్కడ చూద్దాం. 60 ప్లస్ సంథింగ్ ఈక్వల్ టు 90. 60కి ఎంత కలిపితే 90 అయింది? 30 కదా. సో ఎక్స్ వాల్యూ 60, వై వాల్యూ 30. సో 60 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్క్యులర్ పిజ్జా having a radius of 21 centimeters. If 75% of it is eaten, find రిమైనింగ్ ఏరియా. సో ఒక పిజ్జా ఉందంట, దాని యొక్క రేడియస్ 21 సెంటీమీటర్స్ అంట. అందులో 75% తినేశారంట. సో ఇంకా మిగిలిన రిమైనింగ్ ఏరియా ఎంత అంటున్నాడు. 100లో 75% తినేస్తే ఎంత మిగిలిద్ది? ఇంకా టోటల్ ఏరియా 100 అనుకున్నాం. 75% తినేస్తే ఎంత మిగిలిద్ది? 25%, అంతే కదా. 25% మిగిలిద్ది. సో 25% అంటే వాల్యూ ఎంత? 1/4. సర్క్యులర్ పిజ్జా అంటే ఏ షేప్లో ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది. సర్కిల్ ఏరియా యొక్క ఫార్ములా πr². పై ఉంది, 11 మల్టిపుల్ అని చూసుకోవచ్చు. నేను ట్రెడిషనల్ మెథడ్ చేస్తాను. 1/4 ఇంటూ 22/7 ఇంటూ 21 ఇంటూ 21. 2 రెళ్ళు 2 11లు 7 3 ఎంత మిగిలింది? 21 3 ఇంటూ 11. 21 3 63 ఇంటూ 11/2. ఓకే, 11 3 33. లేదంటే ఇలా కూడా చేసేయచ్చు. ఈ 3 ఎంత రాసుకోవచ్చు? ఈ రెండు వాల్యూలు కలుపుకొని రాసుకోవచ్చు. దాని తర్వాత మిగిలింది రాసుకోవచ్చు. 3 అంతే ఉంటుంది. ఈ రెండు వాల్యూలు కలుపుకుంటాం, అంతే ఉంటుంది, మధ్యలో రాసుకుంటాం. 6 అంతే రాసుకుంటాం. సో ఇదంతా ఎందుకంటే మల్టిప్లికేషన్. 11 3 33, 3 మిగిలింది. 11 6 66, 1 3 69 రాసుకున్నాం. 2 కొట్టేద్దాం. 2 3 6 కరెక్ట్గా సరిపోయింది. 9 ఉంది. ఇప్పుడు 2 9లు 9లో 2 9లు ఎక్కడ దాకా పోయింది? 2 4లు 8, 1 మిగిలిపోయింది. 13 ఉంది. 2 6లు 12. 346 ఆప్షన్ ఒకటే ఉంది, అదే మన ఆన్సర్. 346 ఆప్షన్ ఒకటే ఉంది, అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూద్దాం. ఏ రింగ్ షేప్డ్ డిస్క్ హ్యాస్ అవుటర్ రేడియస్ 10 centimeters అండ్ ద ఇన్నర్ రేడియస్ 7 centimeters. అంటే ఒక రింగ్ ఉందంట. సో ఇలా ఉంటుంది. ఆ రింగ్ ఇలా ఉంటుంది. ఒక డిస్క్ షేప్డ్ రింగ్ అంటే ఇలా ఉంటుంది. ఇదేమో ఇది అవుటర్ సర్కిల్, ఇది ఇన్నర్ సర్కిల్. దీని అవుటర్ రేడియస్ ఏమో 10 centimeters అన్నాడు, ఇన్నర్ రేడియస్ ఏమో 7 centimeters అన్నాడు. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ రింగ్స్ ఏరియా? అంటే ఈ టోటల్ ఏరియాలో నుంచి అవుటర్ సర్కిల్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇది తీసేయడమే కదా. ఇప్పుడు చూద్దాం. టోటల్ ఏరియా ఎంత అంటే సర్కిల్ యొక్క ఏరియా ఎంత? πr² కదా. టోటల్ అంటే అంత. ఫస్ట్ ఇది 10² మైనస్ 7². పెద్ద దాంట్లో నుంచి ఇప్పుడు మనకి దేని మధ్య అడుగుతున్నాడు అంటే ఈ ఏరియా. సో ఈ ఏరియా ఉంది కదా, ఇదేంటిది? అవుటర్ సర్కిల్ ఏరియా. ఇదేంటిది? టోటల్ ఏరియా. సో ఈ అవుటర్ సర్కిల్ ఏరియాకి ఈ టోటల్ ఏరియాకి ఎంత అని అడుగుతున్నాడు. అవుటర్ సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటిది? ఈ పెద్ద రేడియస్లో నుంచి ఈ చిన్న రేడియస్ తీసేస్తే వచ్చేదేగా ఈ మధ్యలో ఉన్నదే, కాబట్టి అదే వేసా. π ఇంటూ r². ఆర్ అంటే ఎంత? ఈ పై ఏరియాలో నుంచి, అంటే అవుటర్ సర్కిల్లో నుంచి ఇన్నర్ సర్కిల్ తీసేసా, అప్పుడు ఈ సర్కిలే వచ్చింది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు?
అవుటర్ సర్కిల్ అన్నాడు పై ఆర్ స్క్వేర్. ఓకే, అంటే దీనికి దీనికి రేషియో అడుగుతున్నాడు, దీనికి దీనికి మధ్య ఉన్న రేషియో అంత అడుగుతున్నాడు. పై క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు పై స్క్వేర్లో నుంచి ఇది తీసేద్దాం. ఓకే, ఇప్పుడు 10 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ ఈక్వల్ ఈజ్ టు 10 స్క్వేర్. 100 మైనస్ 49 అంటే ఎంత వచ్చింది? 51 వచ్చింది. 51 ఈజ్ టు 100. సో ఇలా ఉంది కదా. మరి ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఆప్షన్స్ ఏమున్నాయి అంటే 1:2, 2:3, 3:4, 4:5. అప్రాక్సిమేట్ రేషియో అడిగాడు కాబట్టి దీన్ని 50 అనుకుంటున్నా, కొట్టేసా. 1:2. 1:2 దగ్గర 50కి 100కి రేషియో, 51కి 100కి రేషియో, అప్రాక్సిమేట్ రేషియో అంతా 1:2. సో 1:2 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో a bicycle wheel having the radius of 35 centimeters, what the percentage of its circumference is covered its in quarters turn. అంటే 100కి 100 అవుతుందంట, 100కి 100% అవుతుందంట. క్వార్టర్ అంటే ఎంత? క్వార్టర్ అంటే 25. సో 25%కి ఎంత కవర్ అయ్యిద్ది? సింపుల్, 25 కవర్ అవుద్ది. ఇదంతా సుత్తి ఇక్కడ దాకా, ఇటు 35 ఇది మొత్తం సుత్తి, ఇక్కడ దాకా ఇది మొత్తం సుత్తి. ఒక బైసికల్ ఉందంట, దానికి ఒక బైసికల్ యొక్క వీల్ 35 సెంటీమీటర్స్ అంట. సో వాడేమడుతున్నాడు, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇస్ సర్కంఫరెన్స్ ఈజ్ కవర్డ్ వెన్ ఇట్స్ క్వార్టర్ టర్న్. అంటే దాని ఇదో ఇలా ఉందంట. సో ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఈ ప్లేస్కి రావడాన్నే మనకు సర్కంఫరెన్స్ అంటాం కదా. ఈ ఏరియా మొత్తం సర్కంఫరెన్స్ అయ్యిద్ది. అంటే 100 పార్ట్లు 100కి ఈక్వల్. సో వాడేమన్నాడు, క్వార్టర్ టర్న్ అన్నాడు. క్వార్టర్ అంటే ఎంత? 4 పార్ట్స్. 100ని 4 పార్ట్స్ చేస్తే 25 వచ్చింది. సో ఈ 25 పార్ట్స్ అంతా అని అడుగుతున్నాడు. 25 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది చూద్దాం. ద లైన్ y = mx+5 పాసెస్ త్రూ 1,8. ఫైండ్ వాల్యూ ఆఫ్ m. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా రాసుకుంటాం అంటే 1ని ఎక్స్ అనుకుంటున్నాం, 8ని y అనుకోవాలి. అలానే ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకు? కోఆర్డినేట్ జామెట్రీలో మనం చెప్పుకున్నది. ఇలా ఉన్నప్పుడు ఒకటేమో ఎక్స్ అయింది, ఇంకోటేమో y అయింది. సో ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. y వాల్యూ ఎంత? ఈ 8 = m వాల్యూ ఎంతో మనకు తెలియదు. x వాల్యూ ఎంత? 1 ప్లస్ 5 అంతే ఉంది. సో 8 - 5 = m = 3. సో 3 మన ఆన్సర్. ఓకే, 3 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో అది మన క్వశ్చన్స్. ఓకే దెన్ బాయ్.